శ్రీ మాతాపితృభ్యాం నమః. శ్రీ గురుపాదుకాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. బిజుమళ్ళ దర్శిని ప్రేక్షక మహాశైలకి సుస్వాగతం. ఈ వారం సాయన ద్వాదశ రాశి ఫలితాలని తెలుసుకుందాం. మేషరాశి. వేడుకలు, ఉద్యోగ వ్యాపారాలు, ఆరోగ్యం, చర్చలపై ఈ వారం దృష్టి సారిస్తారు. ఆదివారం బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సహకారం లభిస్తుంది. సమావేశాలు ఉల్లాసం కలిగిస్తాయి. 23, 24 తేదీల్లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తారు. సినీ, రాజకీయ రంగాల వారు లక్ష్యాలను సాధిస్తారు. వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార విషయంలో పరిస్థితిని సమీక్షించుకుంటారు. లక్ష్య సాధనలో గత అనుభవం తోడ్పడుతుంది. 25, 26, 27 తేదీల్లో ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యవసాయం, వ్యాపార రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆసుపత్రులు, హోటల్, సేవా రంగాల వారు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. సిబ్బంది కారణంగా చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. 28వ తేదీన ఆర్థిక వ్యవహారాల్లో సన్నిహితుల సహకారం లభిస్తుంది. విందు వినోదాల కోసం ఖర్చులు అధికంగా చేస్తారు. పరిశ్రమలు, ఆసుపత్రులు, కేటరింగ్ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ వారం మేషరాశి వారు కనకధారా స్తోత్ర పారాయణం చేయడం మంచిది. వృషభ రాశి. పెట్టుబడులు, వేడుకలు, ఉన్నత విద్య, ప్రేమానుబంధాలపై ఈ వారం శ్రద్ధ పెడతారు. ఆదివారం పెద్దలను కలుసుకుంటారు. చిన్నారులతో ఉల్లాసంగా గడుపుతారు. టెలివిజన్, ప్రకటనల రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. 23, 24 తేదీల్లో వేడుకలు, సమావేశాల్లో పాల్గొంటారు. ప్రియతములతో షాపింగ్ ఉల్లాసం కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యా సంస్థలు, కంపెనీ వ్యవహారాలకు అనుకూలంగా ఉంటుంది. 25, 26, 27 తేదీల్లో చిన్నారులు, ప్రియతముల వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. సృజనాత్మక రంగాల వారి ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ప్రయాణాల్లో కొంత అసౌకర్యం ఎదురయ్యే అవకాశం ఉంటుంది. 28వ తేదీన ఆడిటింగ్, విద్య, సృజనాత్మక రంగాల వారు కొత్త ఆలోచనలను అమలు చేస్తారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. చిన్నారుల విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక సంస్థల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ వారం వృషభ రాశి వారు నవగ్రహ స్తోత్ర పారాయణం చేయటం మంచిది. మిథున రాశి. బదిలీలు, రియల్ ఎస్టేట్ వ్యవహారాలు, పెట్టుబడులు, సమీక్షలపై ఈ వారం దృష్టి పెడతారు. ఆదివారం ఇంటికి అవసరమైన వస్తువుల రవాణాకు అనుకూలం. బంధుమిత్రుల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది. సంకల్పం నెరవేరుతుంది. 23, 24 తేదీల్లో బదిలీ కోసం చేసే ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఇల్లు, స్థలం మార్పు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. పెద్దల సహకారంతో లక్ష్యాలను సాధిస్తారు. భూమి వ్యవహారాలు పరిష్కారమవుతాయి. 25, 26, 27 తేదీల్లో ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి శుభప్రదంగా ఉంటుంది. పెట్టుబడులను సమీక్షించుకుంటారు. ఖర్చుల విషయంలో కుటుంబ సభ్యుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. 28వ తేదీన సినీ, రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. దూరంలో ఉన్న సన్నిహితుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు మనసుకు స్వాంతతను కలిగిస్తాయి. ఈ వారం మిథున రాశి వారు హనుమత్ పంచరత్న స్తోత్ర పారాయణం చేయటం మంచిది. కర్కాటక రాశి. పెద్దలతో సమావేశాలు, ఇంటర్వ్యూలు, కమ్యూనికేషన్లు, పెట్టుబడులపై ఈ వారం దృష్టి పెడతారు. ఆదివారం పూర్వ మిత్రులను కలుసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన చర్చలు ఫలిస్తాయి. పన్నుల వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. 23, 24 తేదీల్లో ప్రయాణాలు, చర్చలు ఉల్లాసం కలిగిస్తాయి. అన్నదమ్ముల విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. విద్యార్థులకు శుభప్రదం. రిజిస్ట్రేషన్లు, అగ్రిమెంట్లకు అనుకూల సమయం.
25, 26, 27 తేదీల్లో తల్లిదండ్రుల విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. ప్రముఖులను కలుసుకుంటారు. ఇంటర్వ్యూలలో కొంత నిరాశ తప్పకపోవచ్చు. కమ్యూనికేషన్లు, రవాణా, స్టేషనరీ, వాహన రంగాల వారికి వృత్తిపరంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. 28వ తేదీన ఆర్థిక వ్యవహారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో లావాదేవీలు పూర్తవుతాయి. విలువైన పత్రాలను అందుకుంటారు. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. నిధుల సర్దుబాటు విషయంలో సన్నిహితుల సహకారం లభిస్తుంది. ఈ వారం కర్కాటక రాశి వారు శ్రీరామరక్షా స్తోత్ర పారాయణం చేయటం మంచిది. సింహరాశి. ఆర్థిక లావాదేవీలు, ఇంక్రిమెంట్లు, సమీక్షలు, బ్యాంకులతో పనులపై ఈ వారం దృష్టి సారిస్తారు. ఆదివారం పెట్టుబడులు లాభిస్తాయి. షాపింగ్ ఉల్లాసం కలిగిస్తుంది. శ్రీవారు శ్రీమతి విషయంలో శుభ పరిణామాలు సంభవిస్తాయి. 23, 24 తేదీల్లో విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. బహుమతులను ఇచ్చి పుచ్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పన్నులు, పెన్షన్, బీమా వ్యవహారాలకు అనుకూల సమయం. 25, 26, 27 తేదీల్లో ఆర్థికపరమైన అంచనాలు ఫలిస్తాయి. రక్షణ, బోధన, రవాణా, ఆడిటింగ్ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి లక్ష్యాలను సాధిస్తారు. పారితోషికాల విషయంలో కొంత నిరాశ ఎదురవుతుంది. 28వ తేదీన ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. గౌరవ మర్యాదలను అందుకుంటారు. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లను అందుకుంటారు. ప్రభుత్వ రంగ సంస్థల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ వారం సింహరాశి వారు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయటం మంచిది. కన్యా రాశి. వేడుకలు, భాగస్వామి విషయాలు, పెట్టుబడులు, ఆర్థికపరమైన వ్యూహాలకు ఈ వారం ప్రాధాన్యతనిస్తారు. ఆదివారం ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తారు. సన్నిహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. 23, 24 తేదీల్లో శ్రీవారు శ్రీమతి విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. జన సంబంధాలు విస్తరిస్తాయి. వేడుకల్లో పాల్గొంటారు. పోటీల్లో విజయం సాధిస్తారు. 25, 26, 27 తేదీల్లో ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెట్టుబడులను సమీక్షించుకుంటారు. విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. పన్నులు, బీమా, పెన్షన్, గ్రాడ్యుటీ వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. మరమ్మతులు, కొనుగోళ్లపై దృష్టి సారిస్తారు. 28వ తేదీన వేడుకల్లో పాల్గొంటారు. ఆడిటింగ్, రక్షణ, న్యాయ, బోధనా రంగాల వారు వ్యూహాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలను సాధిస్తారు. మీ అంచనాలు ఫలిస్తాయి. ప్రయాణాలు లాభిస్తాయి. చర్చల్లో కీలక పాత్ర పోషిస్తారు. ఈ వారం కన్యారాశి వారు దుర్గా సప్తశ్లోకి పారాయణం చేయటం మంచిది. తులారాశి. వేడుకలు, ఆరోగ్యం, భాగస్వామి విషయాలు, ఆర్థిక వ్యవహారాలకు ఈ వారం ప్రాధాన్యతనిస్తారు. ఆదివారం వేడుకలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్నారులు, ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. సృజనాత్మక రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. 23, 24 తేదీల్లో ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆసుపత్రులు, హోటల్ సేవలు, ఉపాధి రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది సమయం. సన్నిహితుల ఆంతరంగిక విషయాలు చర్చకు వస్తాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. 25, 26, 27 తేదీల్లో శ్రీవారు శ్రీమతి విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. బృంద కార్యక్రమాలు, వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి. పెట్టుబడులు లాభిస్తాయి. జన సంబంధాలు విస్తరిస్తాయి. న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. 28వ తేదీన ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో గత అనుభవంతో లక్ష్యాలను సాధిస్తారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. పన్నులు, బీమా, పెన్షన్ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ఈ వారం తులారాశి వారు రుణ విమోచన నృసింహ స్తోత్ర పారాయణం చేయటం మంచిది. వృశ్చిక రాశి. కుటుంబ వ్యవహారాలు, సన్నిహితుల ఆరోగ్యం, ఆర్థిక విషయాలు, వేడుకలు, పెట్టుబడులపై ఈ వారం దృష్టి పెడతారు. ఆదివారం ఇల్లు, స్థలానికి సంబంధించిన వ్యవహారాలకు అనుకూలం. వేడుకల్లో బంధుమిత్రులను కలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితిని సమీక్షించుకుంటారు. 23, 24 తేదీల్లో చిన్నారులు,
ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు, వేడుకల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. టెలివిజన్, సినిమా, ప్రకటన రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. 25, 26, 27 తేదీల్లో బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. సన్నిహితుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కేటరింగ్, హోటల్, వైద్యం, సేవా రంగాల వారికి అనుకూల సమయం. ఉద్యోగ వ్యాపారాల్లో ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. 28వ తేదీన శ్రీవారు శ్రీమతి విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. జన సంబంధాలు విస్తరిస్తాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెట్టుబడులు లాభిస్తాయి. పోటీల్లో విజయం సాధిస్తారు. సంకల్పం నెరవేరుతుంది. ఈ వారం వృశ్చిక రాశి వారు శ్రీ దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్ర పారాయణం చేయటం మంచిది. ధనస్సు రాశి. ప్రయాణాలు, చర్చలు, బదిలీలు, చిన్నారుల విషయాలు, పెట్టుబడులు, ఉద్యోగ వ్యాపారాలపై ఈ వారం దృష్టి పెడతారు. ఆదివారం ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. పెద్దలతో చర్చలు ఫలిస్తాయి. అన్నదమ్ముల విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. శుభవార్తను అందుకుంటారు. 23, 24 తేదీల్లో తల్లిదండ్రుల విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. బదిలీలు, మార్పుల గురించి పెద్దలతో చర్చిస్తారు. వృత్తి వ్యాపారాలను సమీక్షించుకుంటారు. 25, 26, 27 తేదీల్లో టెలివిజన్, ఆడిటింగ్, క్రీడారంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. చిన్నారుల విషయంలో పెద్దలుగా మీ బాధ్యతలు నిర్వర్తిస్తారు. వృత్తి వ్యాపారాల్లో సృజనాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలను సాధిస్తారు. ప్రియతముల వైఖరి కొంత ఆవేదన కలిగిస్తుంది. 28వ తేదీన పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. వైద్య, పరిశ్రమలు, హోటల్, వ్యవసాయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. ఈ వారం ధనస్సు రాశి వారు శివరక్షా స్తోత్ర పారాయణం చేయటం మంచిది. మకర రాశి. ఆర్థిక లావాదేవీలు, విద్యా విషయాలు, బదిలీలు, మార్పులు, ప్రేమానుబంధాలపై ఈ వారం దృష్టి సారిస్తారు. ఆదివారం ఆర్థిక విషయాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలను సాధిస్తారు. పారితోషికాలను అందుకుంటారు. బహుమతులను ఇచ్చి పుచ్చుకుంటారు. 23, 24 తేదీల్లో విద్యార్థులకు శుభప్రదం. చర్చలు, ప్రయాణాలు ఫలిస్తాయి. కమ్యూనికేషన్లు, రవాణా, బోధనా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూలం. 25, 26, 27 తేదీల్లో కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. ఇల్లు, స్థలం మార్పు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంటికి అవసరమైన వస్తువుల సేకరణలో చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. 28వ తేదీన విద్య, టెలివిజన్, క్రీడలు, ఆడిటింగ్, సృజనాత్మక రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. చిన్నారులు, ప్రియతముల విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. ఆర్థికపరమైన వ్యూహాలు ఫలిస్తాయి. ఈ వారం మకర రాశి వారు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం చేయటం మంచిది. కుంభరాశి. ఆరోగ్యం, ఆర్థిక లావాదేవీలు, పెట్టుబడులు, ఫీజుల చెల్లింపులు, వేడుకలపై ఈ వారం దృష్టి సారిస్తారు. ఆదివారం ఆరోగ్యం మెరుగుపడుతుంది. మరమ్మతులపై దృష్టి పెడతారు. పన్నుల వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. రుణాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. 23, 24 తేదీల్లో ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. బహుమతులను అందుకుంటారు. షేర్ల లావాదేవీలు, మ్యూచువల్ ఫండ్స్ వ్యవహారాలకు అనుకూలం. 25, 26, 27 తేదీల్లో సన్నిహితుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అన్నదమ్ముల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలను సాధిస్తారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. చెక్కులు, విలువైన పత్రాల విషయంలో అనుకోని అవాంతరాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. 28వ తేదీన రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంటి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితిని సమీక్షించుకుంటారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రతి పనిలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఈ వారం కుంభరాశి వారు మృత్యుంజయ స్తోత్ర పారాయణం చేయడం మంచిది. మీనరాశి. వేడుకలు, ఆర్థిక లావాదేవీలు, భాగస్వామి వ్యవహారాలు, సమావేశాలపై ఈ వారం దృష్టి పెడతారు. ఆదివారం
బంధుమిత్రులతో వేడుకలు సమావేశాల్లో పాల్గొంటారు. జన సంబంధాలు విస్తరిస్తాయి. 23-24 తేదీల్లో శ్రీవారు శ్రీమతి విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. వేడుకల్లో పాల్గొంటారు. పోటీల్లో విజయం సాధిస్తారు. న్యాయ వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. 25, 26, 27 తేదీల్లో ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. స్పెక్యులేషన్లు పోటీల్లో విజయం సాధిస్తారు. బహుమతులను ఇచ్చి పుచ్చుకుంటారు. భాగస్వామి సహకారంతో ఆర్థిక విషయాల్లో లక్ష్యాలను సాధిస్తారు. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. 28వ తేదీన ప్రయాణాలు చర్చలు ఉల్లాసం కలిగిస్తాయి. అన్నదమ్ముల విషయాల్లో శుభ పరిణామాలు సంభవిస్తాయి. శుభవార్తను అందుకుంటారు. జన సంబంధాలు విస్తరిస్తాయి. స్టేషనరీ, రవాణా, విద్య, సెల్ఫోన్ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ వారం మీనరాశి వారు శ్రీ విష్ణుమంజర స్తోత్ర పారాయణం చేయటం మంచిది. ఇవి ఈ వారం సాయన ద్వాదశ రాశి ఫలితాలు. లోకా సమస్త సుఖినో భవంతు.